అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తా. ఇక లైక్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా అంటే చాలా ట్రెండింగ్ అవుతున్న టాపిక్ అది వైభవ్ సూర్యవంశి. అసలు వైభవ్ సూర్యవంశి ఇండియన్ టీమ్‌లోకి ఎప్పుడు అడుగు పెడతాడు? ఇదే కరెక్ట్ టైం. వైభవ్ సూర్యవంశి ఇండియన్ టీమ్‌లో అడుగు పెట్టాలంటే ఇదే కరెక్ట్ టైం అని కొంతమంది క్రికెటర్స్ అయితే చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? చాలామంది అయితే చెప్తున్నారు. రీసెంట్‌గా మొహమ్మద్ కైఫ్ అయితే చెప్పాడు. దాని తర్వాత మైకెల్ వాన్ అయితే చెప్పాడు. ఎప్పుడో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సీఎస్‌కే మ్యాచ్‌లో 15 బాల్‌లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. చాలా అంటే చాలా అద్దిరిపోయే బ్యాటింగ్ అయితే ఆడాడు. సీఎస్‌కే బౌలర్స్‌ని చితగ్గొట్టాడో అప్పుడు అయితే ముందుటి నుంచినే ఉంది. ఎప్పుడు 14 ఏళ్ల వయసులో ఐపీఎల్‌లో అడుగుపెట్టి సెంచరీ కొట్టాడో. అవునా కదా! ఇండియా ఏలో రికార్డులన్నీ తిరగరాసాడో. ఇండియన్ అండర్ 19లో చాలా అంటే చాలా రికార్డులన్నీ తిరగరాసాడు. అప్పటినుంచినే ఇండియన్ టీమ్‌లోకి అడుగు పెట్టాలా వైభవ్ సూర్యవంశి అనేది 2 సంవత్సరాల నుంచి వినబడుతుంది. కానీ ఎప్పుడో ఈ మ్యాచ్ జరిగిందో. అవునా కదా! ఇప్పుడు చాలా అంటే చాలా గట్టిగా అయితే వినబడుతున్న మాట ఎప్పుడు అడుగు పెడతాడు? ఇండియన్ టీమ్‌లోకి అడుగు పెట్టేకి ఇదే కరెక్ట్ టైం. వైభవ్ సూర్యవంశికి అని మైకెల్ వాన్ తర్వాత ఎవరు మొహమ్మద్ కైఫ్ అయితే ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. లేట్ చేయకుండా వైభవ్ సూర్యవంశిని ఇండియన్ టీమ్‌లోకి తీసుకోండి అని అయితే చెప్తున్నారు. కానీ దీనికి ఆపోజిట్‌గా అయితే మాట్లాడుతున్నాడు ఎవరు? రవిచంద్రన్ అశ్విన్. అసలు మొన్న రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సీఎస్‌కే మ్యాచ్‌లో చాలా అంటే చాలా అద్భుతమైన బ్యాటింగ్ అయితే ఆడాడు. అసలు ఈ ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ అంటే టైటిల్ రేస్‌లో ఉంటుంది అని చెప్పడానికి ఈ వైభవ్ సూర్యవంశి బ్యాటింగే ప్రూఫ్. ఇదే నిదర్శనం. అలాంటి బ్యాటింగ్ ఆడుతున్నాడు. గువాహటి కష్టమైన పిచ్‌లో కూడా వేరే బ్యాటర్స్ కష్టంగా ఆడతారు. ఏ షాట్‌లైనా అలాంటి షాట్స్ కూడా చాలా అంటే చాలా ఈజీగా ఆడుతున్నాడు. అలాంటి వైభవ్ సూర్యవంశి. ఇంకా చిన్న పిల్లాడు వైభవ్ సూర్యవంశి. ఇంకా టైం అయితే ఇవ్వల్లా. ఇప్పుడు ఇండియన్ టీమ్‌లోకి అడుగు పెట్టాలంటే వైభవ్ సూర్యవంశికి చాలా అంటే చాలా స్కిల్స్ అయితే ఉన్నాయి. అన్ని అర్హతలు ఉన్నాయి. ఎలిజిబిలిటీ ఉంది. అయినప్పటికీ ఒక యంగ్ టాలెంట్‌ని మనం కాపాడుకోవాలా. ఎప్పుడో ఇప్పుడేమన్నా ఇండియన్ టీమ్‌లోకి ఏమన్నా తీసుకునేస్తే అతన్ని నేచురల్‌గా ఆడే ఆట, సహజ సిద్ధంగా ఆడే ఆట దెబ్బతినే అవకాశం అయితే ఉంటుంది. ఒక యంగ్ టాలెంట్‌ని మనం కాపాడుకోవాల. ఇప్పుడే ఒక యంగ్ టాలెంట్ ఒక వైభవ్ సూర్యవంశి మీద టార్గెట్ చేస్తే బావుండదు. ఇంకా ఫ్రీగా వదిలేయల్లా. అంటే ఇప్పుడు ఇండియన్ టీమ్‌కి ఎప్పుడు డెబ్యూ చేస్తాడు వైభవ్ సూర్యవంశి అనేది ఇంపార్టెంట్ కాదు. ఎంత కాలం కన్సిస్టెన్సీగా ఆడతాడు అనేది ఇంపార్టెంట్. ఒకవేళ ఇప్పుడేమన్నా ఇండియన్ టీమ్‌లోకి ఏమన్నా వైభవ్ సూర్యవంశిని ఏమన్నా తీసుకొనేస్తే, ఒకవేళ ఫెయిల్యూర్ ఏమన్నా అయితే, అవునా కదా! ఇప్పుడు సాయి సుదర్శన్ ఎంత కన్సిస్టెన్సీగా ఆడతాడో మనకంతా తెలుసు ఐపీఎల్‌లో. ఇండియన్ టీమ్ తీసుకుంటే సరిగ్గా ఆడలేదు. అవునా కదా! ఇది కూడా అంతే. అంటే సాయి సుదర్శన్ గురించి ఏం మాట్లాడినలేదు రవిచంద్రన్ అశ్విన్. అంటే ఇప్పుడు ఇండియన్ టీమ్‌లోకి ఏమన్నా యేసుకొనేస్తే ఒకవేళ ఫెయిల్యూర్ ఏమన్నా అయితే అవునా కదా! ఇంత పెద్ద బాధ్యత ఇండియన్ టీమ్‌లోకి తీసుకునేదంటే ఒక పెద్ద బాధ్యత. ఇప్పుడే అంత టెన్షన్ పెట్టేస్తే, ఇప్పుడే ఒకవేళ ఏమన్నా వైభవ్ సూర్యవంశి ఏమన్నా ఫెయిల్యూర్ ఏమన్నా అయితే ఇండియన్ టీమ్‌లోకొచ్చి, వైభవ్ సూర్యవంశి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. అందుకే యంగ్ టాలెంట్‌ని మనం కాపాడుకోవాల. ఇప్పుడు 'మహేంద్ర సింగ్ ధోని' ఉన్నాడు. 44 సంవత్సరాలు అయినా కూడా క్రికెట్ అయితే ఆడుతున్నాడు. అంటే వైభవ్ సూర్యవంశి యావరేజ్‌గా 40 సంవత్సరాల వరకు క్రికెట్ ఆడొచ్చు అని ఏమన్నా మనం ఏమన్నా అనుకుంటే అవును కదా! ఇంకా 25 సంవత్సరాల క్రికెట్ భవిష్యత్తు అయితే ఉంది. వైభవ్ సూర్యవంశికి ఎందుకంత తొందర? ఎలాగూ ఎలిజిబిలిటీ ఉంది. స్కిల్స్ ఉండాయి. అవునా కదా! వైభవ్ సూర్యవంశి దగ్గర ఇండియన్ టీమ్‌లోకి రావాలంటే ఏమేం కావాలో అన్నీ ఉన్నాయి. ఎలాగూ ఇండియన్ టీమ్‌కి ఆడతాడు. దీంట్లో ఎలాంటి డౌటు లేదు. కానీ ఎప్పుడు ఇండియన్ టీమ్‌లోకి రావాలనేది ఇంకా కొంచెం టైం అయితే పడుతుంది. ఎప్పుడు రావాలో అప్పుడు వైభవ్ సూర్యవంశిని ఇండియన్ టీమ్‌లో అడుగు పెడతాడు. అవునా కదా! ఎవరు టార్గెట్ చేయొద్దు. ఫ్రీగా వదిలేయండి. మనకెందుకు అంత తొందరని రవిచంద్రన్ అశ్విన్ అయితే ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. ఈవెన్ అంటే ఇప్పుడు వైభవ్ సూర్యవంశి కూడా ఇండియన్ టీమ్‌లో అడుగుపెట్టాలా, ఇండియన్ టీమ్‌కి ఆడాలని ఆతృత అయితే ఉంటుందో లేదో తెలీదు. కానీ ఇండియన్ టీమ్‌కి ఆడాలనే ఆలోచన అయితే ఉంటుంది. అవునా కదా! ఇంకొంచెం టైం అయితే పట్టినాయి. ఇంకా 15 ఏళ్ళే. ఇంకా చిన్న పిల్లాడు.
అని రవిచంద్రన్ అశ్విన్ అయితే చెప్తున్నాడు. చూద్దాం ఎప్పుడు ఇండియన్ టీంలోకి అడుగు పెడతాడు. ఇప్పుడు మొహమ్మద్ కైఫ్ తర్వాత మైకెల్ వాన్ అయితే చెప్పారు వైభవ్ సూర్యవంశీ ఇప్పుడే ఇండియన్ టీంలోకి అడుగు పెడితే బాగుంటుందని. రవిచంద్రన్ అశ్విన్ చెప్తున్నాడు ఇంకా కొంచెం టైం పట్టినాయి, ఇంకా చిన్న పిల్లోడు అనేది చెప్తున్నాడు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? అసలు ఇప్పుడే ఇండియన్ టీంలో అడుగు పెడితే బాగుంటుందా, ఇంకా కొంచెం టైం తీసుకుంటే బాగుంటుందా వైభవ్ సూర్యవంశీ? దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై బై.